బంగారం అసలు భూమి ఉంచుకుంటే బంగారం కొనుక్కుంటే అప్పాలు చేసుకోవచ్చు వడియాలు చేసుకోవచ్చు కమ్మగా కాయంగా తినబడితే నీ మొగడు ఆడ నంబర్ కానీ నిలబడ్డాడు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఒడగొట్టిండు అమ్మ అల్లుల్లాపిర్రే కూర్చున్నాడు కదా ఏంది ఇదంతా కూర్చున్నావు కదా కూర్చున్నానా గదంత ఏంది మళ్ళా ఇప్పుడు నీళ్ళు పోసుకున్నట్ట నీరు పోసుకున్నట్ట ఆగు నలుగురిని తీసుకొస్తా ఓ రాములా ఆగే నీ అవ్వ నీ మగ పిల్లగాడిని అయ్యో నేను మగ పిల్లగాడు అదికేలేదు నాకు మగ పిల్లగాడని అదే ఆడుకుంటూ కూడా ఏంది ఎందుకంటే మనసు ఆగ్యాలు ఉండక నేను అట్టిగా లొల్లు అవుతలే అని అన్నం తినలేనడ కూర్చున్నా నేను చెడిపోతాను మళ్ళీ తయారయ్యను పక్కల లగ్గం అవుతుంది లగ్గానికి పోయేస్తా తినకనే పోతే తినవా నీకు తెలుసు కానీ నాకు లొల్లు కాకుండా తినబుద్ది కదని అక్కడ పెళ్ళి లొల్లు అవుతుంది మంచిగా తినేస్తా లొల్లి మంచిగా అయినాక ఇక లొల్లి చూసుకుంటే తింటాం సంబరపడుకుంటా పో ఇక పో మంచిగా మొక్కిపో లొల్లి కావాలి మేము మంచిగా తినాలి లొల్లి అయితే అంటే మంచిగా తినబోయేది నీకు సరే ఓ పిల్లగా ఎటు పోతున్నావు ఇగరా లొల్లికి పోతానా లొల్లికి పోతున్నావా కాదు నేను పెళ్ళి ఎందుకు పోతున్నావు పిల్లలు కలవడానికి పోతున్నావా ఇది ఒకటే తక్కువైంది నాకు అవ్వ కొడుకులకు పెళ్ళెందుకు ఏదెందుకు ఎప్పుడు ఈ పక్కింటి పొయ్యిలు పెట్టేస్తున్నా ఎప్పుడు కడుపుడు కూడా ఎప్పుడు లొల్లి కావాలి ఎప్పుడు మంది తిట్టుకోవాలి ఉంటది 2 hours later. ఏమారా ఏమో బాధపడుకుంటా కూర్చున్నావు డల్గా పెళ్ళిలో లొల్లి కాలే ఏం కాలేదు అయ్యో లొల్లి పెట్టుకోలేదా వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు తినే కాడ దానికాడ దీనికాడ దేనికాడ లొల్లి రాలేదా పెళ్ళి అన్నాక మొగోడు ఫుల్ తాగొచ్చి ఇతరైతే టైంకు వాడు అన్నం పెట్టలేను బొక్క కూర లేదని లొల్లి పెట్టాడు అట్లా లొల్లి పెట్టలేదు ఆడోళ్ళు నీ బంగారం మంచిగా నా బంగారం మంచిగా అట్లా లొల్లి పెట్టుకుంటారేమో అనుకున్నా అట్లా కూడా లొల్లి పెట్టలేదు లాస్ట్ కు కూరగాయలు ఐస్ క్రీమ్ తినే కాడోళ్ళు అవుతాయి అనుకున్నా అట్లా కూడా లొల్లి కాలేదు అయ్యో చిన్న వేయిండు మాకు అంత ఎట్లా అయింది చూడు తింటానని పోతే తినపోయా జనం లొల్లి ఎందుకు పెట్టుకుంటలేరు ఆడ పట్టి అంత లొల్లి పెట్టుకునేటోళ్ళు ఏమర్థమైతే అందరికి పక్కింటోళ్ళు
వాళ్ళకి చందమా కథలు, రాజుల కథలు, రాజ్యాల కథలు చెప్పి తినిపిస్తే నువ్వేమో పక్కింట్లో లొల్లు చెప్పుకుంటూ తినిపించినావు. ఇప్పుడు ఎవరు లొల్లు పెట్టుకుంటలేరు. నాకేమో అన్నం తిన బుద్ధి అయితే లేదు. నిన్ను ఎత్తుకొని పోయి ఆడ తింటావని తినిపించుకుంటా లొల్లి కాడికి పోయినా. ఎప్పుడు లొల్లి కాడికి ఎత్తుకొని పోదు నేను. నువ్వు చూసుకున్నావు. ఇక ఉండురా, ఇక కొద్దిసేపు ఉండు. ఇక నువ్వు తిండి లేదా ఏమి లేదా ఆడ లొల్లి లేదా, ఇక ఉండు. మరి వీళ్ళు ఇంకా రాకపోయి గింత ఎండ కొట్టబట్టే అన్నం లేదా ఏమి లేదా వేయరు, పొద్దుగాల వేయరు, ఇంకా రాకపోయి. ఏ వారి కోతలకు వచ్చే ఒడ్ల చుట్టూ దొక్కుతారో ఏం చేస్తారో, మిషన్ రమ్మన్నారో మరి ఏం చేస్తారో. మరి ఇంత ఫోన్ అన్న చేయలేరు కదా, ఇంత అన్నం అన్న వంట కదా. మిషన్ కోసం అని పేరు వాళ్ళు ఒడ్ల చుట్టూ దొక్కుతామని పేరు. వాళ్ళు ఒక తల్లి కడుపులో పుట్టేవాళ్ళు మంచిగా కలిసి ఉంటారు. మనం ఏ నుంచి వచ్చిన వాళ్ళం కూడా మంచిగా ఇద్దరం అక్క ఇళ్ళలో మంచిగా కూడా ఉండాలి. మనకు ఎవ్వరు ఎన్ని చెప్పినా గానీ ఎవ్వరు ముచ్చట పట్టుకోవద్దు. మంది ఎన్నో చెప్తారు, ఎన్ని చెప్పినా నువ్వు పట్టుకోవద్దు నేను పట్టుకోవద్దు, మన ఇద్దరం ఒక్క తిరుగుండి ఒక్క పని నువ్వు చెప్పినా నేను చేయాలి, నేను చెప్పినా నువ్వు చేయాలి. ఇద్దరం ఓలో పని నేనెందుకు చేస్తాను అనుకోవద్దు. మంది మనలో విడది అన్నది మస్తు చెప్తారు. పక్క పంటలు మనలో పెట్టుకుంటా అంటే వాళ్ళు నవ్వుతారు. అని నవ్వకుంటే మనం చేసుకోవాలి. ఏం చేస్తాను పిల్ల? పని చేస్తానా. ఏం కూర అన్నావు? పప్పుచారు చేసిన. పంట మంచిగా వండిందా? పంట మంచిగా వండలే. అంతా రోగాలు వచ్చినాయి. మొత్తం రోగమే ఊస తిరిగింది, మెడలిరుపు రోగం. మొన్న మందు కొట్టినాం డ్రోన్ తోటి, మళ్ళా మందు తెచ్చిండు, మళ్ళా కొట్టిండు. ఇక అది దేవుడు ఇచ్చిన కాడికి వండుతుంది. మరి ఏం చేస్తాం? ఏం దేవుడు? ఏమైనా దేవుడు అంటావు. దేవుడు ఏం చేస్తాడు? అంత మీ మరిదే చేసిండు. దేవుడు ఏం చేసిండు? దేవుని ఇదే పెడతాను. మా మరిది ఏం చేసిండు? నీకు ఎరికేనా? అరుచుకో. ఇక సురువు చేసినావు. మళ్ళీ మా ఇంటికి వచ్చినావు లొల్లి పుట్టియడానికి. ఎక్కడ లొల్లి లేదని మా ఇంట్లో లొల్లి పుట్టిస్తాను వచ్చినావు. నువ్వు మంచిగానే ఉన్నావు. మా ఇంటికి వచ్చావు లొల్లి తయారు చేస్తానని వచ్చినావా? అయ్యో ఒకటి పుట్టిస్తానని వచ్చిందాన పడితే ఏం పుట్టించినా మంచిది అనుకుంటున్నావు. మీ చెల్లె ఏం చేసింది? మా చెల్లె ఏం చేసింది అని చెప్పబడుతుంది. నేను అనేది ఉంటే పట్టించుకుంటానువా? మంచి భూమి వాళ్ళు తీసుకుంది, పాడు భూమి నీకు పెట్టి చెప్పేది ఉంటేనో గట్లన పడుతుంది. ఇక రేపు పోదాం పెద్ద మనుషులకు. చూసిందేనా చేసిందేనా నువ్వేట అర్థం చేసుకుంటాను. మంచిగా పెట్టిర్రు అనుకుంటాను. మంచిగా పెట్టిర్రు అనుకుంటున్నావు. ఎన్ని రోజులు అనుకుంటావు ఇట్లా? పంట పండద్దా? వాళ్ళకేమో బంగారం పండబట్టే, మీకేమో ఏం పండలేదా? చెప్తేనేమో పట్టించుకుంటలేకపోతే నువ్వు. ఇంత వేసిర్రా వాళ్ళు. వాళ్ళ సంగతి చెప్తా నేను. ఇక లోపల ఉడుకుతుంది కానీ పని చేస్తుంది. ఇక నా ముచ్చట ఇక నేను ఎంత చెప్పినా పట్టించుకుంటలేవు కదా. నా పానం అంతా మీ మీదనే. సరే నీకే అర్థం కావాలి. ఇక ఇప్పుడు నేను చెప్తే పట్టించుకుంటాను లేకపోతే. ఏం చేస్తాను? ఏమున్నది అట్లా చేసేది ఏమున్నది? అప్పుడు వానకాలం ఎత్తే కిత్తలేకపోతే, ఇప్పుడు ఎత్తే అన్ని రోగాలు వచ్చి ఇప్పుడు కిత్తలేకపోతే అందరు పోసుకున్నాడు. పోసుకుంటా ఉంటే సప్లైకి చూసుకుంటా కూర్చుంటా. పోసుకోరా మరి. ఆయన భూమి వాళ్ళకి ఇత్తివి, కాని భూమి నువ్వు పట్టుకుంటివి. ఏం పంట పడుతుంది? ఇప్పుడు పంట పండింది, కోసిర్రు. వడ్లు అంటే వడ్లే బండల మీద రాసులు. మంచిగా ఇంటికాడ కొంచెడానికి బియ్యం కడిగేసుకున్నది. ఆడుతుందా ఆట. మరి పెద్దోళ్ళ నుండి మరి చిన్నోళ్ళకి మంచిగా పెడతామని పెట్టిరా. వాళ్ళది వాళ్ళు చూసుకున్నారు. మమ్మల్ని నన్ను రానిచ్చినారా పెద్ద మనుషులు ఆడికి? మరి పెద్ద మనిషి వచ్చిన వాళ్ళు శరసామానం పెడతాము, మరి ఇద్దరికి ఒక్క తిరుగా పెడతామని అన్నారా? వచ్చే వరకు అంత అయిపోయి పెట్టుకుంటారు. ఖాయంగా తింటారు ఉంటారు. ఇక మమ్మల్ని ఇంత మోసం చేస్తాడు మాకు ఎరకనా? ఏ ఆడికి పోతేనైతే పానం అంత కొట్టుకోవట్టింది. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇల్లు, వాళ్ళ కథ, వాళ్ళదంతా చూస్తే, వాళ్ళ బట్టలు చూస్తే, వాళ్ళ పంట ఎట్లా, వాళ్ళ కట్టే చీరలు ఎట్లా, బట్టలు ఎట్లా, నువ్వెట్లున్నావు వాళ్ళు ఎట్లున్నారు, ఏం చెయ్యాలి? పానం అంతా ఇటే జీవనం కొట్టుకుంటే ఆయన వచ్చిన. మరి నేనేం చేయాలి? మరి వాళ్ళ దగ్గర కన్నా పోదామంటే నా మొగడు చెప్తున్నాడే, నాన్న మోసం చేస్తాడా అంటాడు. ఇప్పుడు కనిపిస్తుందా? లోకానికే కనిపిస్తుంది. ఇక ఆయన చీరలు కడుతుంది, ఆయన రైకలు తోడుతుంది, నీకేమన్నా ఇస్తుందా? పోతావా? అప్పుడు అనంగా వచ్చిన అయింది. అయింది లొల్లి అయింది. ఇక ఇట్లయినా కూర్చున్నావు బట్టలన్నా విండిపోయినవే.
అగో నేను పొద్దుగాల విండలేదా ఎవరి దాకా వచ్చిన వాళ్ళతోటి పోయిన వాళ్ళతోటి నూకలు నేర్పుకుంటా అంత పొద్దుగాల నుంచి లేచిన వాటి ముచ్చట పెట్టుకుంటా మళ్ళీ నన్ను బట్టలన్నా విండపోయినవే అంటున్నావు ఎవరి దాకా పని అంతా ఎవరు చేసిరు కూర ఎవరు పెట్టిరు బోళ్ళు ఎవరు తోయిరు అవన్నీ ఎవరు చేసిరు నా బట్టలు పిండాలి నేను విడతలేనా రోజు నేను రోజు విడతలేనా నేను అగో ఇద్దరం కట్టుకుంటలేవా సరే ఎప్పుడు నాది నువ్వు కట్టుకుంటలేవా నాది నువ్వు కట్టుకుంటున్నావని నేను కట్టుకున్నా చేస్తా మరి మొన్న నా చెల్లెనా చీర కట్టుకోయా అని ఎందుకన్నావు ఎక్కడిది ఆడైతుందిరా ఎవరి ఇంట్లో గాలి ఇంట్లో అవుతుంది అదే ఇల్లు ఎవరి ఇల్లు అంటే ఎవరి ఇల్లు అయితే నువ్వు చూస్తుగా అయినా వాళ్ళు ఇద్దరు మంచిగా కలిసి ఉంటారు కానీ పుట్టించినారా పుట్టించినారా మంచిగా పోదా చీర కట్టుకోయంటే ఊరికి పోయిందని మంచి చీరలు లేవు నీ మొగడు మంచి ఇదే లేదు ఎప్పుడు తాగబోతు మొగడు ఆయన అని నాకు మంచి చీరలు నీ కొట్టించిన మరి నాకు మంచి చీరలు లేవంటే మరి నాకు మంచి భూమి ఇచ్చిరావా మంచి భూమి బంగారం అసలు భూమి ఉంచుకుంటే బంగారం కొనుక్కుంటే అప్పాలు చేసుకోవద్దు వడియాలు చేసుకోవద్దు కమ్మగా కాయంగా తిరబడితే మాకు ఏది లేకపోయా చేసుకున్నా వడియాలు చేసుకున్నా నీకు చెప్పింది ఏవతే ఎవతో చెప్పింది చెప్పు దాన్ని తీసుకురా ఎవతో చెప్పింది నీకు మరి నేను బట్టలు విడతలేదు కూర్చున్నదని నీకు ఎవరు చెప్పింది నేను చూస్తేనే నువ్వు కనబడబడుతుంది కూర్చున్నట్టు నువ్వే కనబడ పొద్దుగాల నుంచి నువ్వు కూర్చోలేదా నేను ఇప్పుడు పొద్దు ఎంత అయింది ఎంత అయింది ఎన్నడు తెల్లారింది ఇప్పుడు 4 అవుతుంది 4 అవుతుంది పొద్దుగాల 7 గంటలకు కూర్చున్నవాడ 7 గంటల నుంచి ఎటు పోయినావు అన్నే కూర్చున్నావు నూకలు నేర్పుకుంటా ఎల్లక్కతోటి పుల్లక్కతోటి ముచ్చట పెట్టుకుంటా ఒకటి సంపాదించుకుని అతను వచ్చినావు నీకేం లేదు మీకు చేసే తెలివి లేదు మీకు వ్యవసాయం చెయ్యరాదు తెల్లారులైతే తాగుపోతాడు తాగడానికి పోతాడు నువ్వు అక్క దగ్గర పోతావు మీకు వ్యవసాయం చేయరాదు మేము మంచిగా చేసుకుంటే మా మీద నీకు కంట మడతాను పిలిపి అవుతాను కదా ఇంకెంతసేపు కూర్చుంటావులే లేవా లేచి బట్టలు కుదిస్తారా నేను పెడతా నేను కుదియా మరి ఏం చేస్తావు నేను ఇట్నే కూర్చుంటా అట్లా ఎందుకు కూర్చుంటావు నాకు మంచి భూమి పెట్టలే నాకు మంచి పంట వండలేదు నాకు ఏది లేదు నీ మొగడు ఆడ నంబర్ కానీ నిలబడ్డాడు 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఒడగొట్టిండు అమ్మ నేను అన్నం తింటా ఈ నెగిడికే పెట్టుకురా అన్నం నా మొగని తాగుబోతని చేసినావు అందరికి బాటిల్ పంచి అవి వంచి ఇవి వంచి ఉన్నాయని ఒడగొట్టిండు ఇవాళ నన్ను తాగుబోతోళ్ళని చేసి మాకు మంచి భూమి ఇయ్యక ఇప్పుడు లే బట్టలు విడుదలంటే నీ మిండ నేను చెయ్య నెంబర్ అయితే పలానోళ్ళ బావా వాడ నెంబర్ ఏవనికి బావా ఉన్నదా అంత అయిందంత కాయంగా దొబ్బినాక ఏవనికి బావా ఏం ఫీల్ ఉన్నది మామయ్య నిన్నే తింటది కడుపు నిండా లొల్లి అయితే నువ్వు ముద్దుగా తింటావు ఏవనికి బావా అంటన్నా చిన్న లేదు పెద్ద లేదు చిన్న లేదు పెద్ద లేదు తిను మంచిగా ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా ఆడ లొల్లి అయితే నీకు మంచిగా తినవు ఇది కొడుక తింటాను కానీ కూర అమ్మ ఉంది కమ్మ ఉంటే తిని బిడ్డ నేను బట్టలు విండా ఏం విండా ఇక ఏం చేసుకుంటావు చేసుకో అమ్మ వాళ్ళు ఆపిర్రే కాగు నువ్వు తిను నేను పోతా అయ్యో ఎన్ని మాటలు అంటుంది ఏ కాలంగా అంటుంది ఈ మాటలేదా ఆ మాటలు అన్ని తిట్టబట్టే ఎవరంటారు మీ ఆరాలు నేను ఏమన్నా ఏం తిట్టినా బట్టలు విండా ఏం చేసుకుంటావు చేసుకోపోమని సపడకి ఇంట్లోకి పోయినా మళ్ళీ ఎందుకు వస్తాను నువ్వు ఎందుకు వస్తాను నీకు తిట్టిందని నీకు చెప్పిన ఎవరు చెప్పి ఎవరు మరి తీసుకురాపు మళ్ళీ తీసుకొచ్చినాకనే లెక్క తీసుకొచ్చినాకనే మాట్లాడు ఏరు పడతాడో పొత్తులు ఉంటారో ఇప్పుడు నీకు చెప్పిన మనిషి ఎవరో నేను సపడకి ఇంట్లోకి పోయినా తీసుకొచ్చినాక మరి నేనేం తిట్టినో నువ్వు అన్నవని నాకేం చెప్పిందో నేను అన్న నీకేం చెప్పిందో మనిషిని తీసుకురా సూపర్ తీసుకొచ్చినాకనే పంచాయతీ పోయి నేను అవ్వరు దాకా ఏం పని ముట్టని నేను పని ఇంత వంట సూత వేరే ఎట్లయితే గట్ట అయితే చెడ్డ భూమి అంటే అన్నాడు సర్పంచ్ పెట్టంగా మరి నాకు ఆ భూమి వద్దు అది మంచిగా లేదు ఈ పాలు కావాలని నువ్వు ఈ పాలకు తిరగపోయారు మీరిద్దరు మరి సర్పంచ్ కి ఏం చెప్పించి పెట్టించుకున్నావు పెద్ద మనిషి అయితే సర్పంచ్ తోటి ఏం మాట్లాడుకున్నావు నువ్వు నా దిక్కు మాట్లాడవని చెప్పుకున్నావు నువ్వు ఎట్లా చెప్పుకున్నావు సర్పంచ్ అనటోడు లోకానికి కనిపిస్తలేదా నీకెట్లా పడుతుంది నాకెట్లా పడుతుంది లోకానికి ఎట్లా తింటాను నేను ఎట్లా తింటాను అన్నది లోకానికి కనిపిస్తలేదా
నేను తినేది నువ్వు తినేది లోకం ఎట్లా చూస్తుంది? నువ్వు లోపల తింటాను కావచ్చు, నేను బయటికి తింటాను. నువ్వు లోపల ఎంత తింటాను? లోపల తిన్నది ఏం తాగుతలేదు. ఎవరికైనా లోకానికి నాకు కనిపిస్తలేదు, నీకు కనిపిస్తలేదు. కనిపిస్తలేదు, లోకానికి అర్థం. జంపర్ మే బంపర్. లోకానికి అర్థం అయితే అర్థం. ఇప్పుడు సర్పంచ్ కి నేనేమన్నా చెప్పేది ఉంటే సర్పంచ్ కే దెబ్బతుంది. సర్పంచ్ వాళ్ళకి ఇట్లా పెట్టు వాళ్ళకి అట్లా పెట్టు అని మా మాటిని నీకు షెడ్డది పెట్టేది ఉంటే బయట వాడేది ఉంటే సర్పంచ్ రమ్మని ఒక కాడ నీకెందుకు, ఈడ ఒక కాడ నాకెందుకు, ఈడ చెరసాగం పెట్టుకుందాం. పెట్టుకో సర్పంచ్ ఇప్పుడు నువ్వు నీ దిక్కు దింపుకోను నేను. నువ్వు అక్కడ ఉంటావు, నేను ఇక్కడ ఉంటానా? ఈ ఉన్న దాంట్లో ఈడ గుంట అయిన చెరసాగం దున్నుకుందాం, ఆడ గుంట అయిన చెరసాగం దున్నుకుందంతి. సర్పంచ్ ఎట్లా చేసినా గానీ పంట పండుతుంది. నాకు నేనేనాడు నన్ను జడగొట్టాడు దేవుడు. సర్పంచ్ చెయ్యలేక పండుతలేదు. ఇప్పుడు నువ్వు పని చేస్తారో నేను పని చేస్తానో లోకానికే తెలుస్తుంది. ఎవరం పని చేస్తానో ఎవరం పంటనో అన్నది లోకానికే తెలుస్తుంది. లోకానికే చెప్పుకో. ఇప్పుడు సర్పంచ్ దగ్గరికి పోయి సర్పంచ్ ని అడుగుదాం. తీసుకొస్తా. ప్రశాంతమైన జీవితం రా, హాయిగా ఉందిరా. ఏ లొల్లి ఊళ్ళే మంచిగా చల్ల గాలిగా ఉండొచ్చు. బాయ్ ఆడలు వచ్చారు, ఆడ పంచాయతీ నాతో ఎప్పుడు అవుతారు. ఏ సమస్య అమ్మా? ఎందుకు వచ్చారు మీ లొల్లింది? అన్నం మెత్తగా అవుతుంది, పుల్లలు అయితలేదు. నేను ఇట్లా వచ్చి అన్న అది కాదమ్మా, ఎందుకు వచ్చిన సమస్య ఏంది? పని అంతా చేసి అన్నం కూర వండినా బాయికాడ పని ఉంటే వేయినా. ఇక నేను బోంగా కూర్చున్నది ముచ్చట పెట్టుకుంటా. పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళత్తే ఇది ఏవలేం చెప్పిరో ఏమైందో అచ్చి నుంచి నాతోటి కంప లొల్లి. నేను బట్టలు వింటలేదట, పని చేస్తలేదట, నేను ఏం చేస్తలేట, తినుకుంటా కూర్చుంటుంది. నన్ను ఏం పని చేస్తలేవని అంటది. ఇవరి దాకా పుట్టెడు సారగాలు చిన్న చిన్నవి ఉంటాయి. పిండి లేదు, పిల్లలు ఏడతారు. ఏదన్నా చపాతి అది ఇది చేయమంటే బియ్యం కడిగినా ఎండ పోసుకుంటేనే పని చేసుకుంటేనే ముచ్చట పెట్టిన. నేను పుట్టి కూసోలేదు, ఏం చేయలేదు. వచ్చిన సుంది ఒక గదే వేసాం. బట్టలు వినమంటే విండతలేదు, లెమ్మంటలే ఎత్తలేదు. ఒక్క పని చేసి వచ్చింది అన్నది గద్దె మీద కూర్చున్నది. ఆ నుంచి ఎత్తలేదు. పుట్టెడు బట్టలు ఉన్నాయి. మరి ఆ బట్టలన్నీ ఎవరు విండాలి? మంచి భూమి వాళ్ళకి పెట్టినాం, చెడ్డ భూమి మేము పెట్టుకున్నాం. అట్లా కూడా ఎప్పుడు కుళ్ళే మమ్మల్ని తిట్టుడే. మరి ఇంకేం చేయమంటున్నావు మమ్మల్ని చెప్పి? మంచి భూమి అది, మంచి చెడ్డ భూమా? నీకు పంట వండతలేదా? మిరపకాయలు ఎండబోతున్నావా? మిరపకాయలు బుర్దల మరి నువ్వు పంట వండపోతేనే కదా చెడ్డ భూమి అవుతారు కదా. మిరపకాయలు మీకు మంచిదే పెట్టినాం. మేము పెద్దల్లో మాకు ఓపుకుంటది. చెడ్డ పంట పండతలేదా? చెడ్డది పండినా మొత్తం ఎర్ర చెక్కలు అయితే మిరపకాయలు ఎండబోతున్నావా? మాకా ఇప్పుడు ఏమంటావమ్మా? ఇప్పుడు మా భూమి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భూమి మేము తీసుకుంటాం. పాలిచ్చే బర్రెడిచ్చి దున్నపోతుంది తీసుకోవాలన్నా నేను ఇప్పుడు? అది చూసిన సర్పంచ్ షాపు నా భూమి దున్నపోతు భూమి. అది మీ ఇద్దరికి లొల్లి ఎందుకు వచ్చిందా? మా ఇద్దరు మంచి కలిసిమెలిసి ఉండేటోళ్ళే. నేను తెలుసు, కనకావ చెప్తే నాకు తెలుసు. నాకు కూడా మా కనకావ చెప్తేనే తెలుసు. మీ ఇద్దరికి కనకావ లొల్లి పుట్టించింది. నేను మయ్యాన్ని కొనిస్తాను. తమ్ముడు ఎక్కడున్నావు? సామాన్ తీసుకొని ఇంటికి రా. అమ్మ ఉండురి, వాళ్ళిద్దరిని తీసుకొస్తాను. ఫోన్ చేసిన వస్తారు. అమ్మ సర్పంచ్ రమ్మన్నాడే. సర్పంచ్ ఎందుకు రమ్మంటాడు? మళ్ళా ఏమైంది? వాళ్ళు చెప్పినట్టున్నారు. మనం చెప్పిన అన్ని అన్నారా ఏంది? మరి అదే నాకు భయం అవుతుంది. ఏం భయం? ఏం మాట్లాడతాపా? ఏమమ్మా ఊళ్ళో అందరికి లొల్లి పుట్టిస్తున్నావాడ నువ్వు? నేనేం లొల్లి కొట్టిస్తాను? నేను అందరు మంచిగా ఉండాలనుకుంటా కానీ నేను లొల్లి కొట్టిస్తాను గట్లా? అయ్యో మంచిగానే అంటారు. నేనేమనలే. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ నువ్వు నాకు లొల్లి పుట్టిస్తావు నాకు తెలుసమ్మా. నిజం చెప్పబోతే కొట్టుకుని చెట్టు పెట్టేసి కొడతావు. అయ్యో నా కొడుకు నువ్వు కొడతారా? నా కొడుకు నాదు నేనే పుట్టించిన. ఎందుకంటే మా కొడుకు అన్నం తినడు. డొల్లుంటేనా అన్నం తింటాడు. ఏమన్నా కొడుకు అన్న తినకు అన్నంకు లొల్లికి సంబంధం బిడ్డ. ఇట్ట తయారైన జనాలంతా మీరు. అమ్మా నువ్వు పెద్ద మనిషివి, నలుగురికి మంచి చెడ్డ చెప్పేదాన్ని. ఇంకోసారి లొల్లు పుట్టియకు. ఇంకోసారి నాకు ఇట్లా పుట్టించిన తెలిసింది అనుకో, నేను ఊళ్ళకి వెళ్ళేస్తాను. ఇక లొల్లి పుట్టియా ఏం పుట్టియా? ఇక పోదాంపా, పోదాం. రోజులు మస్తు పుట్టిస్తారమ్మా లొల్లీలు. మీరు మంచి కలిసిమెలిసి మంచిగా పని చేసుకుని మంచిగా ఉండు. సరే మనం లొల్లి పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, మంది మాట పట్టుకోవద్దు. మనం మంచిగా కలిసి పని చేసుకుందాం.
అమ్మ లొల్లి లేకుండా ఎట్లా అన్నం ఎట్లా తింటాని ఏ లొల్లి మాత్రం ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు కనుక ఆడ ఉట్టిత వాళ్ళ లొల్లి మంచిదని